నామానికే మహిమ కలుగును గాక. మీ అందరికీ వీడియోలు చూస్తున్న అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బిడలంగా మరి అనేకులు దేవుని తెలుసుకునే వారిగా చాలామంది ఈ లోకంలో ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకంగా బాధలు, బలహీనతలు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయరు, అది ఇది అని ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటారు. సాతానికి లొంగిపోతూ ఉంటారు. అపవాదికి దొరుకుతున్నామా లేకపోతే మరి ఎలా ఉన్నామన్నది తెలియని పరిస్థితిలో కృంగుదల వస్తూ ఉంటుంది. కనుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో దేవాది దేవుడు యెషయా భక్తుడి ద్వారా రాపించిన మాటను మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు చూడండి, 66 అధ్యాయం 13 వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీకు ఆదరణ అంటున్నాడు. యెరూషలేములోనే ఆదరణ. యెరూషలేం అంటే దేవుని మందిరం, దేవుని ఆలయం. దేవుని యొక్క బిడలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మితే, ఆ ఆలయానికి వెళితే, ఆ దేవుని మందిరానికి వస్తే దేవాది దేవుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. ఇప్పుడే తక్షణమే నువ్వు తల వంచి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను గట్టిగా మరి పట్టించుకునేవాడిగా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.